ప్రతి పనిలో అవినీతి, డబ్బులైన అంచనాలు. తెలంగాణను వెలుగుల రాష్ట్రంగా తీర్చిదిద్దుదామంటూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం వేల కోట్లతో మొదలుపెట్టిన యాదాద్రి సూపర్ క్రిటికల్ అల్ట్రా థర్మల్ పవర్ ప్లాంట్ ఎందుకు అభాస్పాలైంది? స్పెషల్ గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. తెలంగాణ రాష్ట్రానికి వెలుగులు జిమ్మే ప్రాజెక్టుగా యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మించాలని చెప్పి ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. 2017 సంవత్సరంలో ప్రారంభమైనటువంటి ఈ యొక్క యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణ పనులు 2 అడుగులు ముందుకు 4 అడుగులు వెనక్కు అన్న చందంగా కొనసాగుతూ ఉండడం జరిగింది. పవర్ ప్లాంట్ నిర్మాణం ప్రారంభమైనటువంటి నుంచి అనేక రకమైనటువంటి అవకతవకలు, అక్రమాలు జరిగాయని పెద్ద ఎత్తున విమర్శలు రావడం జరిగింది. రాష్ట్రంలో నూతనంగా కొలువుతీరినటువంటి రేవంత్ రెడ్డి సర్కార్ యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లో జరిగినటువంటి అక్రమాలపై విచారణకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అసలు యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లో ఏం జరిగింది? బిగ్ టీవీ స్పెషల్ గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. నల్గొండ జిల్లా దామరచెర్ల మండలం వీర్లపాలెం వద్ద గత ప్రభుత్వం యాదాద్రి పవర్ ప్లాంట్ నిర్మాణం చేపట్టింది. 2015 జూన్ 8న నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ ప్లాంట్ నిర్మాణం కోసం భూమి పూజ చేశారు. 4200 ఎకరాల్లో 28,000 కోట్ల వ్యయంతో 4000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం కల ప్రాజెక్టు పనులను 2017 అక్టోబర్ 17న 28,000 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో జెన్కో ప్రారంభించింది. నిర్మాణ బాధ్యతలను బీహెచ్ఈఎల్కు అప్పగించింది. పనులలో తీవ్ర జాప్యం జరగడంతో నిర్మాణ వ్యయం రెట్టింపయ్యి 56,000 కోట్లకు చేరుకుంది. బీహెచ్ఈఎల్ చేపట్టిన ప్లాంటుకు సంబంధించిన ప్రధాన పనులను ఇప్పటి వరకు 50% మాత్రమే పూర్తి చేసినట్లు సమాచారం. అంచనా వ్యయానికి ఇప్పటికీ 80% నిధులు వెచ్చించినట్లు తెలుస్తోంది. అయితే వెచ్చించిన వ్యయానికి సంబంధించిన విషయాలను ఇప్పటి వరకు జెన్కో అధికారులు వెల్లడించలేని దాఖలాలు లేవనే చెప్పాలి. ఎకరానికి 6,50,000 చొప్పున చాలామంది ఇక్కడ ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలకు సంబంధించినటువంటి ఎవరైతే భూములు కోల్పోలేదో వారి పేరు మీద ఈ యొక్క నష్టపరిహారం కూడా జమ అయినట్టు, ఆ జమ అయినటువంటి నష్టపరిహారం అనేది లోకల్లో ఉన్నటువంటి నాయకులు అదేవిధంగా అధికారుల యొక్క అకౌంట్లోకి జమ అయినట్టు కూడా చాలా పెద్ద ఎత్తున కూడా ఆనాడు విమర్శలు వచ్చిన సందర్భం అయితే ఉండడం జరిగింది. సో యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ ప్రాజెక్టు నిర్మాణం ఎప్పుడైతే ప్రారంభమైందో అప్పటి నుండి కూడా దీనికి సంబంధించేసి నిర్మాణ విషయంలో అనేకమైనటువంటి అక్రమాలు, అవకతవకలు జరిగాయని చెప్పేసి కూడా విమర్శల పర్వం అనేది ఇప్పటికీ కూడా కొనసాగుతున్న సందర్భం అయితే ఉండడం జరిగింది. ముఖ్యంగా యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ను ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం మొదటగా ప్రారంభించినప్పుడు దీనికి సంబంధించేసి నిర్మాణ వ్యయము అనేది కేవలం 26,000 కోట్లుగా నిర్ధారించడం జరిగింది. ప్రజెంట్గా ఆ యొక్క నిర్మాణ వ్యయం అనేది 56,000 కోట్లకు చేరుకోవడం జరిగింది. అంటే డబల్గా చేరిందని చెప్పవచ్చు. సో ఈ విధంగా నిర్మాణ వ్యయం పెరగడంలో కూడా అనేక రకమైనటువంటి అక్రమాలకు తావిచ్చినట్టయింది, కూడా తావిచ్చారని చెప్పి కూడా మనకు విమర్శలు వస్తున్న సందర్భం అయితే నెలకొందని చెప్పవచ్చు. ఇదే సందర్భంలో ముఖ్యంగా యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ విషయంలో కూడా ఇక్కడ ఏదైతే నిర్మాణ సంస్థ జెన్కో ఉందో ఈ జెన్కో యాదాద్రి పవర్ ప్లాంట్ను నిర్మించాలని తలపెట్టి దానికి సంబంధించేసి ఆ యొక్క నిర్మాణ బాధ్యతలు మొత్తం కూడా బీహెచ్ఈఎల్కు అప్పచెప్పిన సందర్భం అయితే ఉంది. భారత్ హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్ బీహెచ్ఈఎల్ వారికి ఈ యొక్క నిర్మాణ బాధ్యతలు అప్పగించిన తర్వాత ఈ నిర్మాణ బాధ్యతలు అప్పగించేసి దీనికి సంబంధించేసి ఎప్పుడైతే నిర్మాణ వ్యయం ఎంతైతే ఉందో దాంట్లో 80% వరకు కూడా నిధులను సమకూర్చినట్లు కూడా తెలుస్తుంది. కాకపోతే ఇప్పటి వరకు కూడా బీహెచ్ఈఎల్ సంస్థ కేవలము 50% పనుల వరకు మాత్రమే చేసింది అని చెప్పి కూడా తెలియవస్తుంది. అంటే నిర్మాణం సంబంధించేసేసి పూర్తి పనులు అనేవి పూర్తి స్థాయిలో కాకముందే దాదాపు 80% వరకు చెల్లింపులు జరిగినట్లు కూడా తెలియవస్తుంది. ఇదే సందర్భంలో బాయిలర్ల నిర్మాణం కోసమనే అదేవిధంగా ఇతర విద్యుత్ సంబంధించి విషయాల కోసం అని చెప్పేసి ఈ జెన్కోకు సంబంధించినటువంటి ఉన్నతాధికారులు దాదాపు 20,000 కోట్ల రూపాయల వర్కులను వారికి అనుకూలంగా ఉండేటువంటి సంస్థలకు అప్పగించారు అని చెప్పేసి కూడా విమర్శలు అనేవి పెద్ద ఎత్తున కూడా రావడం జరిగింది. అంటే యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్కు సంబంధించేసి నిర్మాణ సంస్థగా ఉన్నటువంటి బీహెచ్ఎల్కి అప్పగించడము, అదేవిధంగా జెన్కోకు అనుకూలంగా అనుబంధంగా వారికి ఉండే సంస్థలైనటువంటి వాళ్ళకు కూడా 20,000 కోట్ల రూపాయల వర్క్స్ను కూడా అప్పచెప్పిన సందర్భం అయితే ఉంది. దీనికి సంబంధించేసి అనేక రకమైనటువంటి అక్రమాలు జరిగాయని చెప్పేసి కూడా మొదటి నుండి కూడా విమర్శలు తలెత్తిన సందర్భం అయితే ఉంది. సో అప్పటి నుండి కూడా అంటే భూసేకరణ విషయం మొదలుపెట్టిన దగ్గర నుంచి అదేవిధంగా టెండర్ల ప్రక్రియ, ఆ తర్వాత నిర్మాణ వ్యయం పెరుగుదల, ఇవి అన్ని విషయాల్లో కూడా అనేక రకమైన అక్రమాలు జరిగాయి. కొన్ని వేల కోట్ల రూపాయలు కూడా అనేక మంది బడాబాబుల చేతుల్లోకి వెళ్ళాయని చెప్పేసి కూడా విమర్శలు పెద్ద ఎత్తున కూడా వినిపిస్తున్నాయి. ఇప్పటికీ కూడా యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్కు సంబంధించేసి ఇంకా నిర్మాణం అనేది ఇంకా కొనసాగుతూనే ఉంది. 2017 సంవత్సరంలో ప్రారంభించినటువంటి నిర్మాణ ప్రక్రియ అనేది కేవలం 2021 వరకు కూడా కంప్లీట్ చేయాలని చెప్పి మొదటగా భావించడం జరిగింది. ఇప్పుడు 2024 సంవత్సరం
వచ్చినప్పటికీ కూడా ఇంకా నిర్మాణం అనేది కొనసాగుతూనే ఉండడం జరిగింది. అదేవిధంగా నిర్మాణ వ్యయం అనేది మాత్రము రెట్టింపుగా అంటే రెండింతలుగా కూడా పెరిగిన సందర్భం అయితే ఉంది. ఇన్ని రకాలుగా జరుగుతున్నప్పటికీ కూడా ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వం మాత్రం దీనిపై దృష్టి పెట్టలేదు. ఇంత నిర్మాణం వ్యయం ఎందుకు పెరిగింది, అదేవిధంగా ఏ విధమైనటువంటి అవకతవకలు జరిగాయి, భూసేకరణ విషయంలో ఎంతమంది జబ్బుల్లోకి ఆ యొక్క డబ్బు అనేది నష్టపరిహారం అనేది వెళ్ళింది, అసలు నిజమైనటువంటి భూ నిర్వాసితులకు నష్టపరిహారం ఇంకా పూర్తి స్థాయిలో అందలేదనే చెప్పేసి కూడా వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇప్పటికీ అప్పుడున్నటువంటి ప్రభుత్వం అనేది పూర్తి స్థాయిలో దీనిపై విచారణ అనేది కొనసాగించిన సందర్భం అయితే లేదు. సో ఈ విధంగా దాదాపు 56,000 కోట్ల రూపాయల నిర్మాణ వ్యయంతో తలపెట్టినటువంటి నిర్మిస్తున్నటువంటి యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్కు సంబంధించి జరిగినటువంటి అక్రమాలు అవినీతిని పూర్తి స్థాయిలో నూతనంగా కొలువు తీరినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని వెలుగులోకి తీసుకురావాలని చెప్పి భావించడం జరిగింది. దీనికి సంబంధించేసి ముఖ్యంగా అసెంబ్లీలో ముఖ్యంగా చట్టసభల్లో కూడా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ విషయాన్ని చట్టసభల ముందు కూడా తీసుకురావడం జరిగింది. దీనిపై సంబంధించేసి యాదాద్రి పవర్ ప్లాంట్లో జరిగినటువంటి అక్రమాలను పూర్తి స్థాయిలో వెలుగులోకి తీసుకొస్తాము, దీని వెనక ఎవరున్నా కూడా వాళ్ళని వదిలే ప్రసక్తి లేదు, దీనిపై సంబంధించేసి ఎవరైతే అవినీతికి పాల్పడ్డారో వారిని ఖచ్చితంగా కటకటాలకు పంపుతాము అని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి శాసనసభలో కూడా ప్రస్తావించిన సందర్భం అయితే ఉంది. దానికి అనుగుణంగానే దీనికి విచారణ జరిపించబోతున్నాము, విచారణ చేయబోతున్నాము, నిజాలు నిగ్గు తేల్చబోతున్నాము అని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి చెప్పిన సందర్భం అవుతుంది. దానికి అనుగుణంగా దీనికి సంబంధించేసి ఈ యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లో జరిగినటువంటి అక్రమాలకు సంబంధించేసి అధికారులకు కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. పూర్తి స్థాయిలో దీంట్లో ఉన్నటువంటి విషయాలు ఏంటో నిజాలు ఏంటో పూర్తి స్థాయిలో వెలుగులోకి తీసుకురావాలని చెప్పడం జరిగింది. దానిపై విచారణ జరిపించాలని చెప్పి అధికారులకు ఆదేశాలు జారీ చేయడంతో ఈ మధ్య కాలంలోనే విజిలెన్స్ అధికారులు ఇద్దరు కూడా యాదాద్రి పవర్ ప్లాంట్కు చేరుకొని యాదాద్రి పవర్ ప్లాంట్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ఫైల్స్ను కూడా తీసుకెళ్ళినట్టు సందర్భం మనకు తెలియవస్తుంది. సో దీనికి సంబంధించి ఇద్దరు అధికారులు యాదాద్రి పవర్ ప్లాంట్కు వెళ్ళేసి యాదాద్రి పవర్ ప్లాంట్కు సంబంధించిన ముఖ్యమైనటువంటి ఆ యొక్క పత్రాలను తీసుకెళ్లారు. మరోవైపు విద్యుత్ బాయిలర్ల నిర్మాణాలు ఇతరతర పనుల కోసం సుమారు 20,000 కోట్ల విలువైన టెండర్లను జెన్కో అధికారులు తమకు అనుకూలమైన సంస్థలకే వచ్చే విధంగా చేశారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ప్లాంటు నిర్మాణం కోసం కావాల్సిన భూసేకరణ విషయంలో కూడా పెద్ద ఎత్తున అవినీతి జరిగినట్లు తెలుస్తోంది. 2015 నుంచి 2023 వరకు భూ నిర్వాసితులకు 100 కోట్ల మేర చెల్లించారు. ఈ చెల్లింపులపై కూడా అధికారుల నుంచి ఎలాంటి స్పష్టత లేదు. అప్పటి యాదాద్రి థర్మల్ ఫ్యాక్టరీ ఇక్కడ శంకుస్థాపన చేయడానికి వచ్చినప్పుడు ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఈ ప్రాంత అభివృద్ధి చెందుతుందని, అదేవిధంగా యువతకి ఉపాధి ఉద్యోగావకాశాలు వస్తాయనే ఉద్దేశంతో ఇక్కడ వాళ్ళ యొక్క విలువైన భూముల్ని వారికి ఫ్యాక్టరీకి ఇవ్వడం జరిగింది. కానీ నేటి వరకు వాళ్ళకి ఎలాంటి ఉపాధి కానీ ఎలాంటి ఉద్యోగావకాశాలు లేవు. ఇక్కడ జరిగిన నిర్మాణంలో ఎన్నో రకమైన అవకతవకలు జరిగినాయి. ముఖ్యంగా ల్యాండ్ లూజర్స్లలో చాలామంది ఈరోజు నేటికి కూడా వాళ్ళ పేర్లు రాక చాలామంది ఇంకా కార్యాలయాల చుట్టూ తిరుగుతూ వాళ్ళకి నష్టపరిహారం అందకుండా కొంతమంది అప్పటి టీఆర్ఎస్ నేతలు ప్రభుత్వ అధికారులతో కుమ్మక్కై వేల కోట్ల రూపాయలు వాళ్ళ బినామీల మీద కట్టబెట్టి ఈరోజు నిజమైన లబ్ధిదారులని వాళ్ళని ఈరోజు ఇంతవరకు వాళ్ళ ఆర్థికంగా దెబ్బతిని వాళ్ళకి పంటలు లేక వాళ్ళ చేతులకు గుంజుకొని అవసరానికి మించి భూములు తీసుకున్నమాట వాస్తవమే. 4,200 ఎకరాలు తీసుకున్నారు మొత్తం. ఇక్కడ 18,000 ఎకరాలు మాత్రమే పవర్ ప్లాంట్ కావాల్సింది. మిగతా భూమి ఏం చేసిరో ఎక్కడున్నదో కూడా ఎవరికి తెలియదు. ఆ భూమికి సంబంధించిన ఆ నష్టపరిహారం కూడా ఆ రైతులకు నిజమైన రైతులకు చెందలేదు, ఎవరికి చెందలేదు. ఆ నష్టపరిహారం కూడా 2015లో అట్టహాసంగా ప్రారంభం చేసిన కేసీఆర్ ప్రభుత్వము, టీఆర్ఎస్ ప్రభుత్వము యువతకు ఉపాధి అవకాశాలు ఇక్కడున్న స్థానికులకి, విద్యార్థులకి, ముఖ్యంగా ఉద్యోగస్తులు 70% ఇక్కడ స్థానికంగా ఉన్న వాళ్ళకే తీసుకుంటామని చెప్పిండ్రు. కానీ ఇంతవరకు కూడా ఒక్క యువకుడికి కూడా అందులో ఉద్యోగాలు లేవు. కానీ మా ప్రధానమైన డిమాండ్ ఏంటంటే ఫస్ట్ ఇక్కడ యువతకి వాళ్ళకి స్కిల్స్ ఉన్నాయి, ఆ స్కిల్స్ను బట్టి ఐటీఐ పాలిటెక్నికల్ ఏర్పాటు చేసి వాళ్ళ టాలెంట్ తగ్గట్టు వాళ్ళకి ఉద్యోగాలు కల్పించాలి. ముఖ్యమంత్రి కేసీఆర్, అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఏం చెప్పిండంటే 26,000 కోట్ల
తోటి ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యిందని చెప్పి లాస్ట్కి అది 52,000 కోట్లకి ఎందుకు పెరిగిందంటే ఇందులో ఉన్నటువంటి అధికారులు పాత్ర చాలా ఉంది. ఎందుకంటే ఒక రైతు వాస్తవంగా కబ్జాలో ఒక 2 ఎకరాలకు ల్యాండ్ ఉంటే కానీ 18 గుంటలకు 20 గుంటలకు వాళ్ళకి డబ్బులు ఇచ్చి మిగతా డబ్బులని అధికారుల జేబులోకి వెళ్ళిపోయినాయి. అప్పుడు ఉన్నటువంటి ఎంఆర్ఓ ఎవరైతే రమాదేవి మేడం ఉందో ఆ రోజు ఆమెకు తెలియకుంటే నైట్ రికార్డులు తీసుకొని పోయి ఆర్డీఓ ఆఫీస్లో కూర్చొని కొంతమంది అధికారులు అలా మొత్తం దిద్ది రాయడం జరిగింది కొంతమంది పేర్లని. ఆ విషయం ప్రశ్నించినటువంటి తహసీల్దార్ని రాత్రే బదిలీ చేయడం జరిగింది. ఇదేందని మేము కూడా ఎంఆర్ ఆఫీస్ ముందు ధర్నా చేస్తానికి పోతే మమ్మల్ని అర్ధరాత్రి అక్రమ కేసులు పెట్టి బైండ్ ఓవర్ చేయడం జరిగింది. మేము ఒకటే అడుగుతా ఉన్నాం, గత రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే ఇక్కడ ఉండే రైతులకి ఏదైతే స్థానికంగా మాకు ఉద్యోగం ఉపాధి దొరుకుతుందని చెప్పి ఆశపడి వాళ్ళ యొక్క విలువైన భూముల్ని మీకు కట్టబెట్టి ఈరోజు ప్లాంట్ స్టార్ట్ చేయడానికి అవకాశం ఇస్తే వాళ్ళకి నోట్ల మట్టి కొట్టి ఈరోజు ఒక్క ఉద్యోగం కూడా లేదు. ఈ ప్లాంట్పై పూర్తి స్థాయిలో విజిలెన్స్ వాళ్ళు పూర్తి స్థాయిలో విచారణ జరిపి దీనికి బాధ్యులు ఎవరైతే ఉన్నారో ఆర్డీఓ ఆఫీస్ అధికారులు కావచ్చు, తహసీల్దార్ అధికారులు కావచ్చు, దీనిపై పూర్తి స్థాయిలో బాధ్యులందరిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పుడైతే మాకు ఇక్కడ ఫస్ట్ సర్వే జరిగింది 2015లో. ప్రతి ఒక్కరిని గిడక నా భూమి మీద నేను నిలబడి వీడియో రికార్డ్ చేయడం జరిగింది. ఆ వీడియో రికార్డు ప్రకారం నాది 2 ఎకరాల భూమి. 2 ఎకరాల భూమికి ఎకరం 30 కుంటలకి ఎకరం 20 కుంటలు కట్టించారు. ఆ మిగతాది ఎక్కడికి పోయింది? అది మా ఏదైతే రైతు ఆ వీడియోలు పరిశీలిస్తే ఎవరు అక్రమం చేసిరు, ఎవరు సక్రమంగా వచ్చిందనేది పూర్తిగా తెలుస్తుంది. ఇక్కడ సక్రమంగా నష్టపరిహారం అందలేదు. ఫస్ట్ ఒక సర్వే అన్నారు, దాంతోపాటు వీడియోతో ఒక ఎంఆర్ఓ సార్ గారు వెనక ఉండి కూడా ఇక్కడున్న భూములన్నీ సర్వే చేయించడం జరిగింది. కానీ ఫస్ట్ ఒరిజినల్ ల్యాండ్ అని ఒకటి ప్రాసెస్ పెట్టారు, తర్వాత కబ్జా, తర్వాత ఫారెస్టు. కానీ ఆ రోజుల్లో ఇచ్చిన 2 ఎకరాలు ఫారెస్ట్ పట్టా ఉంటే కొంత సరే పక్కన ఉన్న అడవి ప్రాంతం కాబట్టి అడవిలో ఉండేవాళ్ళు కాబట్టి ఒక 2 ఎకరాలకి ఒక 10 కుంటలు 20 కుంటలు ఎకరం ఎక్స్టెండ్ చేస్తే దానికి మాత్రం అది పండించే పొలం అయినా సరే వాటికి మాత్రం నష్టపరిహారం ఇవ్వలేదు. ఒక 2 ఎకరాలు ఇచ్చి ఎకరం ఆపుకోవడం, మళ్ళీ తర్వాత అధికారుల కాడికి పోతే మీకు రాదు అని చెప్పడం, అదొకటి జరిగింది. తర్వాత కబ్జా కాడికి వస్తే స్థానికంగా పట్టాలు లేకుండా ఒక 2 ఎకరాలు 3 ఎకరాలు సేద్యం చేసుకొని వాళ్ళు పొలాన్ని సేద్యం చేసుకుంటూ ఉంటే అది కూడా ప్లాంట్ ద్వారా వెళ్ళిపోవడం జరిగింది. అయినా సరే వాళ్ళకి ఒక 2 ఎకరాలు ఉంటే 20 కుంటలకే ఇవ్వడం జరిగింది. మిగతా ఎకరున్నారా ఏ విధంగా కూడా మీకు రాదు, మీరు అనవసరంగా సేద్యం చేసుకున్నారు, ఇది గవర్నమెంట్ భూమి, మీకు సాధ్యపడదు ఇవ్వడానికని ఆ సమాధానం చెప్తున్నారు. వాళ్ళ యొక్క సులాభం కోసం ఈ ప్రజలని మభ్యపెట్టి ఆ రోజు ఆ రకంగా వాళ్ళు అన్ని రకాల ప్రజలను ఇక్కడ ఇబ్బంది పెట్టడం జరిగింది. కాబట్టి ఈ తప్పు మళ్ళీ పునరావృతం కాకుండా మేము ఒకటే చెప్తున్నాం ముఖ్యమంత్రి గారికి, ఖచ్చితంగా రేపు 20వ తారీఖు వచ్చిన 20వ తారీఖు కల్లే ఆ సేకరణలోపు ఇక్కడ జరిగే అవతల పూర్తిస్థాయి విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకుంటే మేము దాన్ని సజావుగా మేము దానికి మద్దతు లేనిచో ఖచ్చితంగా మేము అడ్డుకుంటామని చెప్పి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం. యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణంలో జరిగిన అవకతవకలపై నూతన రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవకతవకలను వెలుగులోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేయడంతో విజిలెన్స్ బృందం విచారణ చేపట్టింది. థర్మల్ పవర్ ప్లాంట్స్ నిర్మాణ పనులు ప్రారంభమైన నాటి నుంచి కూడా అనేక రకమైనటువంటి అరిష్టాలు వెంటాడుతూ ఉండటం జరిగింది. ముఖ్యంగా భూసేకరణ విషయంలో కానీ అదేవిధంగా నిర్మాణ వ్యయం పెరుగుదల విషయంలో అనేక రకమైనటువంటి అక్రమాలు అవకతవకలు జరిగాయని చెప్పేసి పెద్ద ఎత్తున విమర్శలు తలెత్తడం జరిగింది. దీనికి తోడు కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ నుండి ఇప్పటికి కొన్ని రకమైనటువంటి అనుమతులు రానటువంటి పరిస్థితి అయితే నెలకొంది. ఈ నెల అంటే ఫిబ్రవరి 20వ తారీఖు దీనికి సంబంధించి ప్రజాభిప్రాయ సేకరణ చేయాలని చెప్పేసి కూడా అధికారులు అందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇన్ని రకాలైనటువంటి అరిష్టాలను అధిగమించేసి యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్స్ పనులు అనేది అంటే దీని నుంచి విద్యుత్ ఉత్పత్తి అనేది ఎప్పుడు ప్రారంభమవుతుంది అనేది వేచి చూడాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ నుండి కెమెరామెన్ రవితో పుల్లారావు, బిగ్ టీవీ.